హలో అందరికీ. హాయ్ జ్యోతిక. హాయ్. నీకు కూడా అనిపించిందా ఏంటి బిర్యానీ స్మెల్ గట్టిగా వస్తుంది అటు నుంచి? నాకంటే ఫస్ట్ మా మమ్మీకి కూడా నమస్కారం. లైక్ మా చైల్డ్హుడ్ మొత్తం స్టార్ మహిళ, క్యాష్, అసలు హాఫ్ డే క్లాసెస్ స్టార్ట్ అయినాయి అంటే మీరే. అవును, అప్పట్లో ఫోన్లు అంత లేవు కదా. ఇప్పటికీ కూడా కొంచెం ఇంకా బోర్ కొడుతుంది అంటే మీరే గుర్తుకొస్తారు. థ్యాంక్స్, నేను బోర్ కొట్టకుండా ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకెళ్తాను. ఓకే. అండ్ ఫస్ట్లీ నేను ప్రొడ్యూసర్ సార్కి అండ్ వీరు సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా టెన్షన్గా ఉంది. థ్యాంక్ యూ వీరు సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్. ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే ఇట్స్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ యూ. అంత ట్రస్ట్ చేసినందుకు, అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మళ్ళీ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నందుకు మా మమ్మీ కూడా ఒక రీజన్. మా మమ్మీ డాడీకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఏడుపు వస్తుంది. అండ్ నువ్వెంత పాజ్ ఇచ్చినా సరే, ఎంత ఓపిక్గా అందరూ వెయిట్ చేస్తారో, అది మన అమ్మాయిల్లో ఉండేటువంటి టాలెంట్. అదే ఇప్పుడు అబ్బాయిలు వచ్చి అంత పాజ్ ఇచ్చి ఉంటే చప్పట్లు కొట్టేసి ఉండేవాళ్ళు పాపం. యాక్చువల్లీ నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు. నేను కూడా. కానీ సేమ్ ఇలాగనే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మాట్లాడదాం అనుకున్నా. నేను కూడా. సో నేను నిన్ను అడుగుతా, ఓకేనా? నువ్వు ఇందులో చేస్తున్న క్యారెక్టర్ ఏంటి? రాయన్షాకి ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే. సో నేను కళ్యాణ్కి అండ్ రాయన్షాకి బిట్వీన్ లో పాపం నలిగిపోయేటువంటి క్యారెక్టర్ రియలైజ్ చేపిస్తా. అయితే బ్రెజిల్లో అమ్మాయి గురించి గబాపో రాక్ గురించి నీకు తెలుసు? ఓకే. ఓకే. అందరికంటే ఎక్కువ కళ్యాణ్ గురించి తెలుసు. పవన్ కళ్యాణ్ బతుల బేసికలీ ఎట్లాంటి పర్సన్ చెప్పు? ఒక్క మాటలో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తావు? యాక్చువల్లీ చూడ్డానికి ఒక రకంగా కనిపిస్తారు, మంచి ఉండడం ఒకలాగా కనిపిస్తారు. ఇదేంటి నాకు అర్థం కాలేదు. ఆక్ పాక్ కరేపాక్ లాగా ఉందేంటి ఇది? చెప్పమ్మా. చూడ్డానికి మనం ఎలా ఫీల్ అవుతామంటే చాలా యారగెంట్, ఫుల్ బిజీ పర్సన్, అసలు ఎవరితో మాట్లాడరు అన్నట్టు మనకు అనిపిస్తుంది. నాకు అలా అనిపించట్లేదు. కానీ అసలు ఇలా కొంచెం గ్యాప్ దొరికిందంటే పంచ్, కొంచెం గ్యాప్ దొరికిందంటే పంచ్, ఫన్, అది కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది. ఇదైతే తెలియలేదు. ఇది తెలియనటువంటి ఒక యాంగిలే. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, నువ్వు మైక్ ఇస్తే. థ్యాంక్ యూ.